హలో ఆల్, హౌ ఈజ్ యర్ వీకెండ్ గోయింగ్ ఆన్? చూసారా, నా వీకెండ్ అయితే ఇలా అవుతుంది. నా ఫేవరెట్ బాటిల్ పెయింటింగ్ చేసిన బాటిల్ కింద పగిలిపోయిందనమాట. నాకు ఇంకా పిచ్చెక్కింది, చాలా బాధేసింది. సో నా దగ్గర ఆల్రెడీ 2 బీర్ షాంపూ బాటిల్స్ ఉండే అనమాట. ఇది నేను గ్రీన్ వన్ ఏమో ఆల్రెడీ నేను పాతది చేసిన అనమాట, బాదాం మిల్క్ బాటిల్. దానిపైన పెయింటింగ్ వేసి చేసా. ఐ విల్ యూజ్ ఇట్ యాజ్ ఏ ఫ్లవర్ వాజ్. అది ఫ్రిడ్జ్ పైన ఉండింది. సడన్గా చాలా గట్టిగా విండ్ వచ్చిందనమాట. ఇట్ వాజ్ అబౌట్ టు రైన్. ఇంకా అది కింద పడి పగిలిపోయింది. నా ప్రాణం పోయినట్టు అనిపించింది. బికాజ్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అండ్ నేను ఫస్ట్ టైం బాటిల్ పెయింటింగ్ చేసింది అదే అనమాట. దానిపైనే పిక్ చూపిద్దామని నాకు దొరకట్లేదు. సో ఇంకా సేమ్ అలానే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని స్టార్ట్ చేసా బాటిల్ పెయింటింగ్. ఇంకా నా దగ్గర ఆల్రెడీ బీర్ షాంపూ బాటిల్స్ అనమాట, ఇవి 2 అలా ఉండే. సో లోపల పింక్ కలర్ వేసేసా, మొత్తం ఇలా రోల్ చేసా అనమాట. దెన్ అది కొంచెం డ్రై అయ్యాక దాని నెక్ ఉంటుంది కదా, బాటిల్ నెక్కి ఇలా థ్రెడ్ ఉండే నా దగ్గర. థ్రెడ్ మొత్తం ఇలా చుట్టుకున్నా అనమాట, మొత్తం కంప్లీట్గా. బాటిల్ క్యాప్ నెక్ ఉంటుంది కదా, అక్కడ నుంచి బాడీ స్టార్టింగ్ ఆఫ్ నెక్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి వరకు దాన్ని రోల్ చేసేసుకున్నా అనమాట మంచిగా. ఆ బాటిల్ నేను పెయింట్ వేసిన ఫ్లవర్ వాజ్ లాగా యూస్ చేసే బాటిల్ పగలడం ఏంటో, నేను ఏం చేయాలో అర్థం కాక వెంటనే నేను పెయింటింగ్ స్టార్ట్ చేయడం ఏంటో తెలీదు. ఐ ఫెల్ట్ నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు ఏడవడం ఒకటే తక్కువ. అది నేను చాలా ఇష్టంగా చేసిన పెయింటింగ్ అనమాట. ఈ 2 ఎప్పుడు క్లీన్ చేసినా ఏం చేసినా మంచిగా నీట్గా పక్కకు తీసి పెట్టి అలా చేసేదాన్ని. అలాంటిది గాలికి అలా పడిపోవడం, పగలడం, అది కూడా చాలా బాధేసింది. సో సరేలే ఇంకా ఇంకోటి చేసుకుందామని చెప్పేసి ఐ స్టార్టెడ్ అనమాట. సో ఇలా నెక్ వరకు రోల్ చేసేసుకున్నా. దెన్ అది లాస్ట్ కొన ఉంటుంది కదా, అది ఫెవికాల్తో ఇలా అతికిచ్చేసేసుకున్నా కార్నర్. అండ్ స్టార్టింగ్లో కూడా చాలా ఇది రోల్ చేసేటప్పుడు గట్టిగా లాగి హార్డ్గా రోల్ చేయాలన్నమాట, లేకపోతే లూజ్గా ఉంటే పోతుంది మళ్ళీ. సో ఇది ఇలా రోల్ చేసేసుకున్నా. యాక్చువల్లీ చాలా థాట్స్ వచ్చాయి ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి, కానీ ఇలా వేస్తున్నప్పుడు కూడా నాకు నేచర్ కూడా సపోర్ట్ చేయలేదు. నేను ఇలా హాల్లో డోర్ ఓపెన్ చేసుకొని చేస్తున్నాను, మొత్తం గాలి, ఒకటే గాలి వస్తుంది, అన్నీ పడిపోయాయి అనమాట. ఆ పిస్తా షెల్స్తో ఏమైనా చేద్దాము అనుకున్నా. ఆ పిస్తా షెల్స్ అతికి పెట్టడానికి ట్రై చేసా బాటిల్ పైన, బట్ ఫెవికాల్ ఉంది నా దగ్గర, గమ్ లేదు. ఐ థింక్ హాట్ గ్లూతో అతుక్కుంటుంది అనుకుంటా, హాట్ గ్లూ లేదు నా దగ్గర. సో ఇంకా ఈ పిస్తా షెల్స్తో ఈరోజు ఏం చేయలేను అని అర్థమైంది. సో ఇంకొక బాటిల్ పిస్తా షెల్స్ పక్కకు పెట్టేసా. బట్ ఫర్ షూర్ అదైతే నేను చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అవి పిస్తా షెల్స్ని దాపెట్టుకుని, అంటే సేవ్ చేసి అలా కలెక్ట్ చేసి పెట్టాను అనమాట. ఏదైనా ఇలానే డిఐవై ఏదైనా చేయొచ్చు, యూస్ఫుల్ థింగ్ అని చెప్పేసి. దెన్ ఇంకా ఇలా బాటిల్ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసా. సో అసలు నాకు ఏం చేయాలో తోచట్లే, ఎందుకో కొంచెం ఆ బాటిల్ పగిలిపోవడం మూడ్ ఆఫ్ అయిపోయింది. చాలా బ్రెయిన్లో ఐడియాస్ వస్తున్నాయి, కానీ ఏది పెట్టాలి దానిపైన అనే థాట్ వస్తలే. సరేలే ఏదో ఒకటి సింపుల్గా అయితే వేద్దాం ఇప్పుడు, దాని తర్వాత తీరిగ్గా కూర్చొని ఇంకా ఏదైనా ఆలోచించి చేద్దాం అని అనుకున్నాం. యాక్చువల్లీ హ్యాంగర్స్ చేద్దాము అనుకున్నా ఈ పిస్తా షెల్స్తో అతికితే. నా దగ్గర ఇంకా ఇవి 2 ఈ షాంపూ బీర్ బాటిల్స్, ఇవి 2, ఇంకా నా దగ్గర నార్మల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా గ్లాస్వి, 2 అవి ఉన్నాయి. ఇంకా నేను తిరుపతి అండ్ శ్రీశైలం వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకున్న గ్లాస్ బాటిల్స్ ఇస్తారు కదా, గుర్తుందా, అవి ఉన్నాయన్నమాట. కానీ అన్నీ ఈక్వల్ సైజ్ ఉంటే బాగుంటుంది అని ఇంకా ఆ ప్లాన్ కూడా డ్రాప్ అయిపోయా. ఇంకా సరే అని సింపుల్గా ఇలా వేసా అనమాట. ఫస్ట్ ఫ్లవర్స్ వేసేసి రౌండ్గా కింద డాట్స్ పెట్టేసుకున్న, ఆల్టర్నేటివ్ వైట్ అండ్ నావీ బ్లూ కలర్తో కింద అండ్ పైన నెక్ వరకు మనం అది థ్రెడ్ రోల్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా డాట్స్ పెట్టేసుకొని మధ్యలో ఫ్లవర్స్ వేసేసా రౌండ్గా. దెన్ కింద ఎల్లోతో అలా ఇంకా ఫ్లవర్ లాగానే అలా చేసేసి, దెన్ గ్రీన్తో లీవ్స్ ఇలా కార్డ్ లాగా వేసేసాను. యాక్చువల్లీ బ్రెయిన్లో చాలా థాట్స్ ఉన్నాయి, బట్ నాకు ఏది పెట్టాలో దానిపైన కొంచెం కన్ఫ్యూజ్డ్ మైండ్ ఉండే, ఎందుకో తెలియదు. ఆ బాటిల్ పగలడంతో కొంచెం డిసప్పాయింట్ అయిపోయా. సరేలే ఇంకా అనుకొని చెప్పి స్టార్ట్ చేశా కదా, ఇలా అయితే వచ్చింది అవుట్పుట్. ఐ డోంట్ నో, పగిలిపోయిందని రిప్లేస్ చేయగలిగా, కానీ 100% ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ అనిపించింది. ఐ ట్రైడ్ ఇలా ఏదో, కానీ నెక్స్ట్ టైం అయితే ఇంకా పర్ఫెక్ట్గా ట్రై చేస్తా. పిస్తా షెల్స్ కూడా ఉన్నాయి కదా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.